అనగనగా బకాలం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము మరియు కిరణ్ అనే ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము మరియు కిరణ్ చాలా మంచి స్నేహితులు. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. రాము మరియు కిరణ్ రోజు మంచిగా చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటూ మళ్ళీ ఇంటికి రాగానే ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవారు. రాముకి మరియు కిరణ్కి చెరువు అంటే చాలా ఇష్టం. అందుకు వాళ్ళు ఒకరోజు చెరువు దగ్గరికి వెళ్దామని అనుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆ చెరువు దగ్గర మంచిగా టీ తాగుతూ ఆడుకుంటూ మరియు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా ఆ చెరువు దగ్గరే గడిపేవారు. అలా రాము కిరణ్ చెరువు దగ్గరికి మాత్రమే కాదు, వాళ్ళకి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు మంచిగా స్నేహితుల్లా కలిసి రోజు ఆడుకుంటూ మరియు ఇద్దరే ఎక్కడికైనా వెళ్తూ ఉండేవారు. ఒకరోజు రాము మరియు కిరణ్ అందమైన గార్డెన్ దగ్గరికి వెళ్ళాలని అనుకొని మళ్ళీ ఆ గార్డెన్ దగ్గరకు వెళ్తారు. అలా వాళ్ళు ఆ గార్డెన్ దగ్గరికి వెళ్ళి చక్కగా సంతోషంగా డ్యాన్సులు మరియు పాటలు పాడుకుంటూ వాళ్ళిద్దరి సమయాన్ని ఆ రోజు గడిపేశారు. ఒకరోజు రాముకి మరియు కిరణ్కి ఈత కొట్టాలని అనిపిస్తుంది. అందుకు రాము కిరణ్ని ఇలా అడుగుతాడు, అరే కిరణ్, మనం ఎందుకో ఈత కొట్టాలని నాకు అనిపిస్తుంది. మనం ఏదైనా మంచి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ రోజంతా ఈత కొట్టి మరియు అక్కడే ఉండి మళ్ళీ సాయంత్రం వద్దాము. నాకెందుకో ఈత కొట్టాలని అనిపిస్తుంది. నువ్వు కూడా రా, మనిద్దరం ఆ ఈత కొట్టి వచ్చి మళ్ళీ మన ఇంటి దగ్గరికి వచ్చేద్దాము. అలా రాము కిరణ్ని ఈత కొడదామని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒకరోజు ఒక చెరువు దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. అలా వాళ్ళు మంచిగా ఇద్దరు ఒక్కసారి అనుకొని చెరువుకు వెళ్దామని ఒకరోజు వెళ్తారు. అరే కిరణ్, చూడరా, మనం చెరువు దగ్గరికి వచ్చేసాం. పద ఈ రోజంతా ఈత కొడదాం. నాతో వచ్చి దూకేయి. నువ్వేమీ భయపడకు, నీకేమైనా అయితే నేను చూసుకుంటా. ఇలా ఒకరోజు రాము మరియు కిరణ్ అనుకొని చెరువు దగ్గరికి వెళ్తారు. చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో దూకి వాళ్ళిద్దరూ చక్కగా ఈత కొట్టి ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఇద్దరి ఆడుకుంటుంటే మధ్యలో ఒక ముసలి వస్తుంది. ఆ ముసలిని చూసి కిరణ్ చాలా భయపడతాడు. అలాగే రాము కూడా భయపడతాడు. కానీ ఆ ముసలి అదృష్టవంతం, ఎందుకంటే వాళ్ళు ఇద్దరిని ఏమీ చెయ్యలేదు. దానితో రాము మరియు కిరణ్ చాలా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా వాళ్ళిద్దరు ఈత కొడుతుంటే ముసలి వస్తుంది. దానితో వాళ్ళిద్దరు ఆ చెరువు దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ ఇంటికొచ్చి ఎప్పటిలాగానే వాళ్ళు ఇద్దరు ఒక పూల గార్డెన్కి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళ స్నేహం చాలా సాఫీగా జరిగేది. ఇలా వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దగయ్యారు. ఇప్పుడు వాళ్ళ పెద్దగైన కథ ఉంటుంది. ఇలా రాము మరియు కిరణ్ల స్నేహం మంచిగా సాగింది. కానీ వీరు మధ్యలో విడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలని ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత రాము మరియు కిరణ్ పెద్దగైపోతారు. వీళ్ళు ఇద్దరు తమ పనులను చూసుకుంటూ ఒకరిని ఒకరం కలుసుకోవడం మర్చిపోతాడు. రాము పెద్దగైన తర్వాత ఏమీ ఉద్యోగం రాలేదు. ఎందుకంటే రాము మంచిగా చదివేవాడు కాదు. ఇలా రాము చదవకపోవడంతో అతను పొలం పనులు చేసుకుంటూ ఒక రైతులా మారిపోయాడు. తనకి 2 ఎకరాల పొలం ఉంది. రాము చాలా పేద వ్యక్తి. కానీ కిరణ్ మాత్రం చాలా తెలివికల్ల అబ్బాయి. ఎలా అంటే కిరణ్ చాలా మంచిగా చదువుకొని తను ఉద్యోగం తెచ్చుకున్నాడు. అలా కిరణ్ తన ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని కొనసాగిస్తూ చాలా చక్కగా జీవిస్తూ ఉండేవాడు. కిరణ్ మరియు రాము చిన్నప్పటి నుంచి ఆడుకునేవాళ్ళు. కానీ రాము చదువుకోలేదు, కిరణ్ చదువుకున్నాడు. రాము
జానకి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ చాలా మంచిగా జీవిస్తూ ఉండేవారు. జానకి, మన పొలం ఈసారి ఏమీ మంచిగా పండలేదు. ఈసారి మన పొలం వల్ల మనకి నష్టం వచ్చేలా ఉంది. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. పొలం అస్సలే పండడం లేదు. మనకి సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అవునా అండి, మీరేమీ బాధపడకండి. మీరు నాతో ఒకసారి చెప్పారు మీ చిన్నప్పటి ఫ్రెండ్ ఒకతను ఉన్నాడని. అతని పేరు కిరణ్ అని చెప్పారు. అతను ఏమైనా మనకి కొంచెం సహాయం చేస్తాడేమో, వెళ్ళి అతనిని అడగండి. మీ స్నేహం చూస్తుంటే అతను తప్పకుండా మనకి సహాయం చేసేలా ఉన్నాడు. మీరెందుకైనా మంచిది, ఒకసారి మీ స్నేహితుడు కిరణ్ని సహాయం చేయమని అడగండి. తప్పకుండా చేస్తాడని నాకు అనిపిస్తుంది. మీరేమీ బాధపడకుండా వెళ్ళి అడగండి. అవును జానకి, నాకు ఒక చిన్నప్పటి స్నేహితుడు కిరణ్ ఉన్నాడు. అతనిని వెళ్ళి అడుగుతాను. తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. నేను మళ్ళీ వస్తా. అలా రాము తన చిన్నప్పటి స్నేహితుడైన కిరణ్ దగ్గరికి సహాయం అడుగుదామని వెళ్తూ ఉంటాడు. కానీ కిరణ్ ఏమో చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అతనికి మంచిగా ఉద్యోగం వచ్చింది. అతనిది పెద్ద భవనం ఇల్లు. అతనికి చాలా పెద్ద ఇల్లు ఉంది. అలాగే మంచి భార్య కూడా ఉంది. అలా కిరణ్ మరియు తన భార్య మంచిగా జీవిస్తూ ఉండేవాడు. కిరణ్ చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే తన చిన్నప్పటి స్నేహాన్ని మర్చిపోలేదు. ఎప్పుడైనా కానీ తన స్నేహితుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా మొత్తానికి రాము మరియు కిరణ్ ఇద్దరు కలుసుకుంటారు. వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు చాలా సంతోషించారు. వాళ్ళకి చెప్పలేని ఆనందం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. అందుకు వాళ్ళు చాలా సంతోషించి కిరణ్ తనని హత్తుకొని, అరే రాము, ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పదరా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు నిలబడుతున్నావు? వచ్చి కూర్చో. కూర్చొని మాట్లాడుకుందాం దా. ఎలా ఉన్నావురా రాము? ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? అంతా మంచిగానే ఉంది కదా? నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. నా దగ్గర ఏమీ మొహమాటం పడకు. మన ఇద్దరం చిన్నప్పుడు చాలా మంచిగా ఆడుకునే వాళ్ళం. నీకు గుర్తుందా, మనం ఈతకి వెళ్ళినప్పుడు ఒక ముసలి వచ్చింది? ఇలా రాము మరియు కిరణ్ కలుసుకొని వాళ్ళ చిన్నప్పటి విషయాలు మంచిగా మాట్లాడుకుంటూ ఉండేవాడు. కిరణ్ మరియు రాము కలుసుకున్నారు. కిరణ్కి తెలుసు రాము పేద వ్యక్తి అని. అందుకే రాముకి కిరణ్ సహాయం చేసి అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి మంచి దారిలో వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం ఎంత ఎత్తుకి ఎదిగినా మన చిన్నప్పటి స్నేహితుడిని మర్చిపోవద్దు అనేది ఈ యొక్క నీతి కథ.